యాండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. నామకరణం మరియు అన్నప్రసన్న వేడికి ఆహ్వాన కౌరు పట్టుకొచ్చేయనండి. ఓ పైల్మి సొవ్విటాడారంటే ఆ కౌరెడ్డి చెప్పేస్తానండి. మరి మన యాగంటి వారి నామకరణ వేడుక మరియు అన్నప్రసన్న వేడుకండి అదేనండి బాబా. మన తాళపూడి వాస్తవ్యులు మన యాగంటి అబ్బులు గారు లేరు, ఆప్యాయంగా అందరిని పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ ముద్దులు మనవడదే నామకరణ వేడుక మరియు అన్నప్రసన్న వేడుకండి అదేనండి. మన హేమంత్ గారు ఆయన శ్రీమతి రమ్య గారు ఉన్నారు కదా, అనురాగంతో మాట్లాడుతూ ఉంటారు. చిలక గోరింకల్లా ఉంటారండి. మరి వాళ్ళ ముద్దుల కుమారుడికి ఈ నెల ఆగస్టు 10వ తారీఖు నాడు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకే నామకరణ వేడుక అన్నప్రసన్న వేడుక అంగరంగ వైభవంగా చేసేస్తున్నారండి. ఇదిగో మరి మన ముద్దుల చిన్నోడు ఇంట్లో వాళ్ళందరినీ ఆడిపాడు అలరించేస్తూ ఉంటాడండి. మరి ఇంతకీ ఫంక్షన్ ఎక్కడంటారా? మన బల్లిపాడులో కాకరల కళ్యాణ మండపం లేదు, అక్కడే పచ్చని పొలాల మధ్య అద్భుతంగా జరగబోతుందండి. మరి ఇంతకీ భోజనాలు అంటారా? అదే రోజు మధ్యాహ్నం ఫంక్షన్ హాల్లోనే పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదో ఎన్ని పనులు ఉన్నా పక్కనేడి సైడ్కి వచ్చి మా బంగారు కొండ నవ్వుల మూటను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండే. మరి కుటుంబ సభ్యులు, శ్రేయాభిలాషులు, స్నేహితులు అందరూ తప్పకుండా రావాలండి. మీరు రాకపోతే మా పొట్టోడు బెంగడేసుకుంటాడండి. మరి ఇంకా చాలా అరేంజ్మెంట్లు ఉన్నాయండి. మీరు అర్జెంట్గా బయలుదేరి వచ్చండి.